హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు చూడండి మా బాల్కనీలోంచి మార్నింగే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది వ్యూ చూడండి. చూపిస్తాను. ఉదయించే సూర్యుడు, పూల చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి. చూడండి, మార్నింగే నిద్ర లేవగానే నేను ఎప్పుడు ప్రతిరోజు బాల్కనీలోకి వచ్చి చూస్తాను. చాలా బాగుంటది వ్యూ. దూరంగా ఉదయించే సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు, చెట్లు, పక్షులు, కిలకిల రావాలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటది మార్నింగే. ఇంకా సూర్యుడికి ప్రత్యక్ష దైవం కదా సూర్యనారాయణుడు. ఒకసారి దండం పెట్టుకుంటాను, తులసి చెట్టుకు దండం పెట్టుకుంటాను. నిద్ర లేవంగానే ముందు బాల్కనీలోకి వస్తాను. చూడండి, సూర్యుడు రైజింగ్ సన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో. ప్రతిరోజు ఇలాగే చేస్తాను నేను. ఇంకొక రోజు వర్షం పడే రోజుల్లో అయితే సూర్యుడు కనపడకుంటే కొంచెం డల్గా అనిపిస్తుంది మనసుకి. సూర్యుడిని చూడంగానే నాకు భలే ఉత్సాహం వస్తుంది. ఇంకా డే అంతా చాలా బాగుంటుంది. చూడండి, ఇది ముందు రోజు మా బాల్కనీలోంచి వ్యూ. పౌర్ణమి తర్వాత రోజు అన్నమాట, నెక్స్ట్ డే. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మూన్ కూడా చాలా బ్రైట్ గా, లైటింగ్ ఎంత లైటింగ్ ఉందో అసలు. ఎన్ని లైట్లు వేసినా కానీ అంత వెలుగు రాదు, అంత బాగుంది. ఇంకా సరే, మీకు అందరికి చూపిద్దామని వీడియో తీశాను. చూడండి, పౌర్ణమి మరుసటి రోజు చంద్రుడు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడేమో ఒక నక్షత్రం ఉంటది, అది దూరంగా ఉంటది, బాగా బ్రైట్ గా కనిపిస్తా ఉంటది. ధ్రువ నక్షత్రం అనుకుంటా, దూరంగా ఉంటది. చంద్రుడు బాగా పౌర్ణమి చంద్రుడిగా ఉన్నప్పుడు. మళ్ళీ అమావాస్య తర్వాత మరుసటి రోజు 2 రోజుల తర్వాత నెలవంక వస్తుంది కదా, అప్పుడైతే ఆ నక్షత్రము దగ్గరగా ఉంటది. చంద్రుడు బాగా ఫుల్ మూన్ ఉన్నప్పుడేమో దూరంగా ఉంటది. చూడండి, దూరంగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది మూను. ఇంకా ఈరోజు లంచ్కి అరటికాయ ఫ్రై చేస్తున్నాను, రైస్ చేస్తున్నాను, టమాటా పప్పు చేస్తున్నాను. చూడండి, ఇది అరటికాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసాను, 4 టీ స్పూన్లు, ఇంకా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. ఒక ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసి వేసాను. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ బాగా శుభ్రంగా కడిగి పైన స్కిన్ తీసేసి ఇలా రౌండ్ గా కట్ చేసుకున్నాను. నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇంకా నీళ్ళలో వేసి పెట్టుకున్నాను కట్ చేసి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు వేసేస్తున్నాను కడాయిలో. ఇంకా కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా అంతా బాగా కలిపి మనము మూత పెట్టి మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అరటికాయ తొందరగానే మగ్గిపోతుంది. అరటికాయ ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి, 5 మినిట్స్లో మగ్గిపోతాయి. చూడండి 4 బర్నర్స్ ఉంటే 4 బర్నర్స్లో ఒక బర్నర్లో ఏమో
అరటికాయ తాలింపు చేస్తున్నాను, ఒక బర్నర్లో రైస్ చేస్తున్నాను, ఒక బర్నర్లో పప్పుకు పెట్టాను కుక్కరు, ఇంకా ఒక బర్నర్లో పాలు వేడి చేస్తున్నాను తోడు పెడదామని. 4 బర్నర్స్ ఉంటే 4 బర్నర్స్ యూజ్ చేస్తున్నాను. వంట చాలా తొందరగా అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో చేసేస్తాను నేను వంట. ఒక పప్పు, ఒక ఫ్రై, రైస్ లంచ్కి చాలా తొందరగా అయిపోతుంది. చూడండి అరటికాయ మగ్గిపోయింది. ఇంకా 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను, కారం తగినంత వేసుకోవాలి. ఇంకా పుట్నాల పప్పులు పౌడర్ చేసి పెట్టుకున్నాను, అయిపోయింది, మామూలుగా చేసి పెట్టుకుంటాను. అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఏ ఫ్రైలో అయినా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పప్పుకు తాలింపు పెడుతున్నాను, పోపు వేస్తున్నాను. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. నేను ఆవాలు జీలకర్ర డబ్బాలో కలిపేసి పెట్టుకుంటాను, ఇంకా పోపు వేసేటప్పుడు అవి తీసుకొని వేస్తాను. ఇంకా ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను, అది వేసాను. ఆనియన్ బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. 3 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తుంపి వేసాను. ఇవన్నీ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇంకా 2 రెమ్మల కరివేపాకు వేసాను, బాగా శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఆనియన్స్ ఎండుమిరపకాయలు బాగా వేగినాయి. ఇంకా పప్పు చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మెదుపుకోవాలి పప్పు గుత్తితో మెత్తగా. పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది. పప్పుని కందిపప్పు తీసుకున్నాను, 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలు, టమాటాలు, పసుపు, కారము, కొంచెం చింతపండు వేసి ఉడికించుకున్నాను 3 విజిల్స్ పెట్టి. ఇప్పుడు సాల్ట్ వేసి మెదుపుకొని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టిన తర్వాత కూడా ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి, అప్పుడే పప్పు బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి టమాటా పప్పు రెడీ. ఇంకా నేను లంచ్ వడ్డించుకుంటున్నాను. చూడండి అరటికాయ తాలింపు వేసుకున్నాను, వేడి అన్నము, కొంచెం టమాటా పిక్కలు వేసుకుంటున్నాను. ఇంకా పప్పు వేసుకుంటున్నాను. ఇంకా నెయ్యి వేసుకుంటున్నాను. వేడి అన్నము, టమాటా పప్పు, నెయ్యి వేసుకొని తింటే సూపర్ కాంబినేషను, సూపర్ సెబి ఊపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది వేడిగా తింటే. చూడండి ముందు కొంచెం టమాటా పికిల్తో తింటున్నాను, తర్వాత పప్పు, తర్వాత పప్పులోనే మళ్ళీ పికిల్ కూడా కలుపుకొని తింటే సూపర్ కాంబినేషను. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేయి కాలుతా ఉంది, వేడి అన్నము, వేడి పప్పు కదా, చేయి కాలిపోతా ఉంది. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇట్లా వేడి అన్నము, పప్పు, నెయ్యి వేసుకొని పికిలు, ఏదైనా ఫ్రై, అప్పలాలు అవన్నీ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ ఏం అవసరం లేదు, వెజ్లో కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఏమైనా మీకు నచ్చిన వీడియోలు కావాలంటే కూడా కామెంట్స్లో చెప్పండి, నేను చేస్తాను ముందు మంచి వీడియోలు. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అరటికాయ ఫ్రై కూడా చాలా బాగుంది. వేడి అన్నం, పప్పు, అరటికాయ తాలింపు, టమాటా పికిల్. సూపర్ బాగుందా? సూపర్ సెబి. గుడ్, ఎంజాయ్. పప్పు
అందులో కొంచెం పచ్చడి కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది.